హాయ్ హ్యాపీ 76th రిపబ్లిక్ డే టు ఆల్ ఇండియన్స్. ఓకే, ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒకే క్లెయిమ్లో 24, 25, 79 మాడిఫైర్స్ యూసేజ్ సినారియో ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. 24, 25, 79 అర్థం చేసుకుందాం, ఓకేనా? సింపుల్ వర్డ్స్లో, ఇంకా డెఫినేషన్స్ ఇవన్నీ వద్దు, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. పేషెంట్కి అపెండెక్టమీ జరిగింది, పేషెంట్ గ్లోబల్లో ఉన్నాడు. 1 month అంటే గ్లోబల్ పీరియడ్ అపెండెక్టమీకి మేజర్ సర్జరీ కదా, 90 days ఉంటుంది. పేషెంట్కి అపెండెక్టమీ జరిగిన 1 monthకే పేషెంట్కి ఒక బినైన్ లేషన్, స్కిన్ లేషన్ ఒకటి హ్యాండ్ మీద వచ్చిందనుకోండి, అది తీపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వస్తుందన్నమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ ఎస్టాబ్లిష్ పేషెంటే కదా, సర్జన్ దగ్గరికి వస్తుంది కదా మళ్ళీ. సో కానీ ఇప్పుడున్న డయాగ్నోసిస్ విచ్ ఏంటి, అది నాట్ రిలేటెడ్ టు ద అపెండిక్స్ కదా, అపెండిసైటిస్ వేరు, ఇది స్కిన్ లేషన్. సో అన్రిలేటెడ్ డయాగ్నోసిస్కి ట్రీట్మెంట్ ఎవాల్యుయేట్ చేస్తున్నందుకు ఈఎన్ఎంకి ఇప్పుడు 99213 214 పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఆ ఈఎన్ఎం ఇచ్చేసి మనం 24 మాడిఫైయర్ ఈఎన్ఎంకి అపెండ్ చేస్తాం, టెల్లింగ్ దట్ పేషెంట్ ఈజ్ ఇన్ సర్జికల్ గ్లోబల్ పీరియడ్. Okay, but now this evaluation is unrelated to that previous surgery done for which patient is in global అని 24 modifier ఇస్తాం. మళ్ళీ బినైన్ లెషన్ ఎక్సిషన్ కూడా ఈ విజిట్లో చేస్తున్నాడు అంటే అప్పుడు మాడిఫైర్ 25 కూడా ఈఎన్ఎంకి వస్తుంది, 24 వస్తుంది, 25 వస్తుంది. బినైన్ లెషన్ ఎక్సిషన్ సపోజ్ 1100 సిరీస్ కదా, 114,056 బేస్డ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద లెషన్ ఎక్సిషన్ మనం ఇస్తాం కదా డయామీటర్ని బట్టి. ఆ సిపిటీకి 79 మాడిఫైర్ వస్తుంది, ఈఎన్ఎంకి 24, 25 వస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఈఎన్ఎంకి 24, 25 వచ్చి ఈ బినైన్ ఎక్సిషన్ లెషన్ సిపిటీకి 79 మాడిఫైర్ ఇస్తాం. 79 ఎందుకు ఇస్తాము అంటే this is a procedure which is not a complication of the previous surgery done for which patient is in global. ఓకేనా? అంటే అపెండెక్టమీకి గ్లోబల్లో ఉంది పేషెంట్ కదా, సో ఆ ప్రొసీజర్కి రిలేటెడ్ కాంప్లికేషన్ కాదు ఇది కొత్త ప్రాబ్లం, కొత్త ప్రొసీజర్ చేస్తున్నాడు, వేరే ప్రొసీజర్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ సర్జరీ ఫర్ విచ్ పేషెంట్ ఈస్ ఇన్ గ్లోబల్. ఇప్పుడు అర్థమైందా? ఇట్లా బిల్ చేస్తేనే, ఈ మాడిఫైర్స్ బిల్ చేస్తేనే కరెక్ట్ బిల్లింగ్, అప్పుడే క్లెయిమ్ రీమర్స్ అవుతుంది. లేకపోతే ఏ ఒక్క మాడిఫైర్ మిస్ చేసినా క్లెయిమ్ డినై అయిపోతుంది, లేకపోతే అండర్ పేమెంట్ అవుతుంది అనమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, అండర్స్టాండ్ చేసుకొని 24 మాడిఫైర్ ఎందుకు ఇచ్చాం, 25 మాడిఫైర్ ఎందుకు ఇచ్చామని 79 మాడిఫైర్